తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు? నలుగురిలో నయా రథసారథిగా ఎవరు రాబోతున్నారు? జాతీయ అధ్యక్షుడు ప్రకటన తర్వాతే స్టేట్ చీఫ్ ఎంపికంటుందా? ఈటల, అరుణ, అరవింద్, రఘునందన్లో ఎవరికి పదవి రాబోతుంది? ఆయన వారంలో ఒక రోజు ఎందుకు ఢిల్లీకి టూర్ వేస్తున్నారు? కమల అగ్రనేతలతో ఎలాంటి మంతనాలు చేయబోతున్నారు? రేపు మాపో తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి ప్రకటన. రేసులో ఉన్న నేతల్లో మొదలైన గుబులు. అధ్యక్షుడి రేసులో ఈటల, అరుణ, అరవింద్, రఘునందన్. తెరపైకి రామచంద్రరావు, మురళీధర్ రావు పేర్లు. తెలంగాణ పాలిటిక్స్ లో 3 నెలలుగా ఒకటే చర్చ జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరుగుతుందోనని ఎందరో ఆశావాహులు, ఎన్నో ఈక్వేషన్స్, మరెన్నో క్లారిక్యులేషన్స్ మధ్య 4-5 నెలలుగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక డైలీ ఎపిసోడ్ గా కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయిందని అంటున్నారు కమలనాథులు. ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ రథసారథి రేసులో ఉన్న నేతల్లో ఓవైపు గుబులు, ఇంకోవైపు ధీమా కనిపిస్తుందట. పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాబోతుందని చెబుతున్నప్పటికీ అధిష్టానం ఏ ఈక్వేషన్లను లెక్కలోకి తీసుకుంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆశావాహుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇన్ఛార్జ్ శోభా కర్లాందేజేను చాలా మంది నేతలు తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. ఏకాభిప్రాయం అటుంచితే ఎవరికి వారే తనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరడంతో ఓవర్ టు ఢిల్లీ అయిపోయిందట సీన్. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్కు రానుండడం ఆసక్తికరంగా మారింది. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల నుంచి పలువురు కూడా తాము రేసులో ఉన్నానని సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈటెల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నారని ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటూ ఉండడం పార్టీలో అసంతృప్తులకు దారితీస్తుందట. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైలెంట్ గా అధ్యక్ష పదవి కోసం లాబయింగ్ చేస్తున్నారట. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాత వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్తో రామచంద్రరావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్. ఇక ఎంపీల్లో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా పార్టీ తమ కంట్రోల్లో ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు మరికొంతమంది పేర్లను ప్రతిపాదించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వెయ్యాలన్న ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉందట. అందులో భాగంగానే డీకే అరుణ పేరు తెరమీదకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఓవైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు చేపిస్తుందట. ఈ నెలలోపే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయబోతున్నారట. అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్ ఉంటుందన్న చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది.